అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శిథిలావస్థకు చేరుకున్న చారిత్రక కట్టడం కోట ముఖద్వారానికి మంచి రోజులు వచ్చాయి. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జీర్ణోద్ధరణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల 80 లక్షలు ఈ పనుల కోసం మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ డిఎన్ బోయా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ శివకుమార్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్, అనంతపురం సీనియర్ కన్వర్జేషన్ అసిస్టెంట్ యోగేష్ తదితరులు కోట ముఖద్వారాన్ని పరిశీలించారు. ఇప్పటికే జీర్ణోద్ధరణ పనులకు అవసరమైన బండరాళ్లు అక్కడికి తరలించారు. రాయదుర్గం హెరిటేజ్ అసోసియేషన్ ప్రతినిధులు హోలికుంటమూర్తి, గుడేకోట శివకుమార్, కంసల నాగరాజు తదితరులతో కలిసి భూమి పూజ చేసి రాయికోత పనులను ప్రారంభించారు. త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని వారు తెలియజేశారు. పనులు ప్రారంభం కావడంపై హెరిటేజ్ అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మోడర్న్ సిమెంట్ ఉంటుంది అప్పటికేమీ లాస్ట్ ఇయర్ ఇట్లే చెప్పారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ రాయదుర్గం పురాతన చారిత్రక కేంద్రము పట్టణము. ఇక్కడ పట్టణంలో శిథిలమైన దాదాపు 800 సంవత్సరాల ఇదైన కోట ముఖద్వారం ఉండింది. కాలక్రమేణ అది శిథిలమైపోయి ఒక 5-6 ఏళ్ళ కిందట అది పడిపోయింది కూడా. మేము మా సమాన మనస్కులు ఒక 20 ఏళ్ళ కిందట రాయదుర్గం హెరిటేజ్ అసోసియేషన్ అని స్థాపించుకొని ఇవన్నీ చేసుకున్నాము, అన్ని ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో మెయిన్గా కొండ మీద కూడా చాలా చేసినారు. ఇక్కడ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే చేయాలని చెప్పేసి మేము చాలా ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఎమ్మెల్యే గారిని కలవడము అన్నీ కూడా చాలా చేసినాము. ఇది వాళ్ళ లిస్టులో లేదు అని వాళ్ళు చెప్పేవాళ్ళు. మేము మా ఆర్గ్యుమెంట్ ఏమంటే లిస్టులో లేదంటే లిస్టులో చేర్చుకోండి, దాంట్లో ఏమంది ఎవరు అడ్డం వస్తారని ఒక మా వాదన ఉండింది. అల్టిమేట్ ఏమైంది, మేము మళ్ళీ కిషన్ రెడ్డి గారు అని ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో కల్చర్ మినిస్టర్గా ఉన్నారు ఒక 5-6 ఏళ్ళ కిందట. ఆయనకు కూడా ఒక ఇంత ఫైల్ అంతా పంపించటమే. ఆయన కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. ఒక 5-6 ఏళ్ళ కింద పడిపోయినప్పుడు వాళ్ళ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ వీళ్ళందరూ కూడా వచ్చేసి చూసి చేస్తామని చెప్పినారు. మళ్ళీ అట్లయినా ఈ కాలక్రమం ఇదైతే ఇప్పుడు వాళ్ళు పూజ చేసుకొని చేస్తే మళ్ళీ రెగ్యులర్ పూజ తర్వాత చేస్తారట. ఊరికే సార్ వచ్చినారు అని చెప్పేసి విజయవాడ నుంచి ఒక పూజ టెంకాయ కొట్టి చేసినారు. అయినంత త్వరగా ముగిస్తామని ఒక చెప్పినారు. తర్వాత పైన ఈ స్టోన్ స్లాబ్స్ కూడా అంటే రూఫింగ్ మాదిరి అది కూడా ఉంటుంది అని చెప్పినారు. ఇంకా పైన మెయిన్ దీని మీద ఎంట్రన్స్ మీద ఒక గోపురం మాదిరి అది హంపి లేకుండా మాదిరి చేయమని మేము అడిగాము. బట్ వాళ్ళు చూస్తాము, అది అంతా ఎవిడెన్స్ తీసుకొని క్లీన్ చేసిన తర్వాత ఎవిడెన్స్ తీసుకొని చేస్తామన్నారు. అది తర్వాత మొత్తం మెయిన్గా జీర్ణోద్ధారం అయిపోయి పాతకాలంలో రాజుల కాలం ఎట్లా ఉండిందో ఆ మాదిరిగా ఇది తయారవుతుంది, జీర్ణోద్ధారం అవుతుంది. తర్వాత చూసుకొని వాళ్ళు ఎట్లా ఐడియా చేస్తారో వాళ్ళ పర్మిషన్ చూసుకొని చేసుకోవచ్చు. ఇది మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. రాజుల ప్రజలకు ఎస్పెషల్లీ ముఖ్యంగా హెరిటేజ్ ట్రస్ట్ 20 ఏళ్ళు నానా అవసరం పట్టాము. ఇప్పటికేదో ఈరోజుకి ఆ ప్రసన్న వెంకటరమణ స్వామి, జమ్మకేశ్వర స్వామి వాళ్ళు ఏదో చేసి ఈరోజు స్టార్ట్ అయింది. నెల కింద వాళ్ళు డిమాలిష్ చేసుకున్నారు. తర్వాత కొంత పెద్ద సైజ్ నోట్స్ వచ్చినాయి. ఇంకా వర్క్ నిదానంగా స్టార్ట్ అయిపోతుంది. సో అది చాలా సంతోషం. ఈ సందర్భంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ న్యూఢిల్లీ, సూపరింటెండెంట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విజయవాడ, సీనియర్ కన్సర్వేషన్ అసిస్టెంట్
అనంతపురము తర్వాత లోకల్ ఉండే అందరికి కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాము, థ్యాంక్స్ చెప్తున్నాము. మాకు సంతోషకరమైన ఈరోజు దినం. కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు, అదేవిధంగా అనంతపురంలో ఉండేటువంటి ఆర్కియాలజీ సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంటు, ఇతర అధికారులు ఈరోజు రాయదుర్గం కోట ముఖద్వారాన్ని సందర్శించడం జరిగింది. ఈ యొక్క కోట ముఖద్వారం 6 ఏళ్ల క్రితం శిథిలావస్థకు చేరితే ఇది పురావస్తు శాఖ జాబితాలో లేనప్పటికీ మా హెరిటేజ్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు దీన్ని వారి యొక్క జాబితాలో చేర్చారు. దీనికి 80 లక్షల రూపాయల అంచనాతో ఈ జీర్ణోద్ధరణ పనులు చేయడానికి ఈరోజు భూమి పూజ చేశారు. తర్వాత వీలైనంత వరకు మార్చిలో నెలాఖరులోగా ఈ యొక్క జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేస్తామని చెప్పినారు. అందుకు సంబంధించి పనులు జరుగుతున్నాయి, మేము అలా పర్యవేక్షిస్తామని చెప్పినారు. ఈ యొక్క ఊర్లో ఉండేటువంటి ఏకైక పురావస్తు కట్టడం ఇది. దీన్ని జీర్ణోద్ధరణ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక రాయదుర్గం చరిత్రకు ఒక జ్ఞాపిక వంటిది. ఇది తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతుందని చెప్పి ఆశిస్తున్నాను.